ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగన్పై కోడి కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై కోడి కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్పై దాడికి పాల్పడ్డారు. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిర్ణయం చెప్పాలని గతంలోనే ఏపీ కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ జగన్పై దాడి కేసు ఎన్ఐఏకు అప్పగించింది. మరోపక్క ఈ కేసుపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేంద్ర చంద్ర లడ్డా నిన్న మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం టానేలంగకు చెందిన జెనిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న దాడికి పాల్పడిన కేసుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వివరాలను వెల్లడించారు. విపక్ష నేతపై దాడికి సంబంధించిన కేసులో వాస్తవాలు ప్రకటించాలని భావించి న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ అనుమతితో వివరాలు వెల్లడిస్తున్నట్లు సిపి పేర్కొన్నారు. దీనిలో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయంలో వీఐపీ లాంజ్లో పార్టీ నాయకుడు ధర్మశ్రీతో మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారమే కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడిలో జగన్కు భుజంపై గాయమైందన్నారు. కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేసినట్లు తెలిపారు. విపక్ష నేతపై దాడికి సంబంధించి గతేడాది అక్టోబర్ 18 పథకం రూపొందించడాన్ని అయితే దసరా సందర్భంగా జగన్ 17నే హైదరాబాద్ వెళ్లిపోవడంతో సాధ్యపడలేదన్నారు. జగన్పై దాడికి ప్రయత్నించిన శ్రీనివాస్ హత్యాయత్నానికి ఉపయోగించిన ఆయుధం కోడి కత్తికి 2 సార్లు పదును పెట్టించాడని తెలిపారు. త్వరలోనే తాను టీవీలో కనిపిస్తానంటూ సహచరుల వద్ద పేర్కొన్నాడన్నారు. ఇదే విషయాన్ని హేమలత, షేక్ అమ్మాజీలకు చెప్పినట్లు తెలిపారు. దాడి చేసినప్పుడు శ్రీనివాస్ వద్ద లభించిన లేఖను విజయదుర్గతో పాటు మరో 2తో రాయించి జిరాక్స్ తీయించి తన వద్ద ఉంచుకున్నాడన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలనుకునే ఈ ఘటనకు పాల్పడినట్లు సిపి తెలిపారు. దీనిలో భాగంగానే జగన్తో సెల్ఫీ తీయించుకుంటానని నమ్మబలికి వైసీపీకి చెందిన ఒక నాయకుని ప్రమేయంతో జగన్ బస చేసిన వీఐపీ లాంజ్కు చేరుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.